హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఆ రోజేంటంటే, మా ఆయన, మా వాడు బాగా సిక్ అయ్యారనమాట. మా ఆయనకేమో ఫీవరు, మా వాడికి ఫీవరు, కొంచెం నీరసము అలా ఉందని చెప్పని, ఇంకా స్కూల్‌కెళ్ళలేదనమాట. మా వాడికేమో ముందు రోజే కొంచెం బాలేదు అని చెప్పని మేడం ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్పునింది. అంటే ఆ రోజు కూడా ఇంకా ఆఫీస్‌కెళ్దాం అని చెప్పని రెడీ అయ్యాను. రెడీ అయ్యాక మేడం ఫోన్ చేసిందనమాట. ఇంక సరే అని ఎళ్లి తీసుకొచ్చేసాను. మా ఆయనకి ఆ రోజు ఆఫ్టర్‌నూన్ నుంచే ఫీవర్ అంట ఆఫీస్‌లో ఉన్నప్పుడే. ఇంకా ఆ రోజు నైట్‌కి ఎక్కువొచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే గూడా తగ్గలేదు. సో, తను గూడా ఇంక ఆఫీస్‌కెళ్ళలేదనమాట. మా వాడు స్కూల్‌కెళ్ళలేదు. సో, ఇంక వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను గూడా ఎళ్ళలేదనమాట ఆఫీస్‌కి. ఎందుకంటే నేను ఇంకా కంపల్సరీగా వెళ్ళాల్సిందనమాట ఈ వీక్ అంతా ఆఫీస్‌కి. ఎందుకంటే నాకు అప్పటికి 12 డేస్, 11 డేస్ అవ్వలేదు ఆఫీస్‌కెళ్ళడము. ఇంకా వరలక్ష్మి పూజ అలా ఉండి అప్పుడు వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను గదా! లాస్ట్ వీక్ వెళ్దాంలే అనుకున్నా. ఇంకా లాస్ట్ వీక్ ఏమో ఇలా అయిపోయింది. ఇంక అందుకని మొత్తం లీవ్ పెట్టేసాననమాట. వెళ్తే ఆఫీస్‌కెళ్ళాలి, లేదు అంటే లీవ్ పెట్టాలనమాట. ఇంకా ఆఫీస్‌కెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి లీవ్ పెట్టేసాననమాట. ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే 2, 3 డేస్ పెట్టినట్టున్నాను లీవు. సో, ఇంకా వాళ్ళకి చూసుకుంటా పొద్దునేమో జలుబుంది. బాగా జలుబునిందనమాట మా ఆయనకి. ఇంక అందుకని పసుపు, అల్లము, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ వేసి దంచి పసుపు ఆ వాటర్ కాంచి ఇచ్చాననమాట ఇద్దరికి. ఇంకా టిఫిన్‌కేమో ఉప్మా కావాలన్నాడు మా ఆయన. సో, ఉప్మా చేసి మా వాడికి కూడా పెట్టి తినిపిచ్చేసి టాబ్లెట్స్ అవి వేశాను. పడుకున్నారు. ఇంకా తర్వాత నేను కూడా తినేసి లంచ్‌కి రసం చేద్దాము అనని రసం పెట్టేసి కాకరకాయ ఫ్రై చేయమన్నాడు. సరే అని ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పని చేశాననమాట. ఇదిగోండి రసానికి ఫస్ట్ టమాటాలు, చింతపండు 2 వేసి ఉడకబెట్టేసేసుకున్నాను. ఇంకా అది ఉడకబెట్టేసి చల్లారాక ఇలాగ బాగా పిసికేసుకొని దాని నుంచి వాటర్ తీసేసి దాంట్లోనే రసం పొడి, సాల్ట్ వేసుకోవడమే అనమాట. ఆ తర్వాత తెల్లగడ్డ ఉంటది గదా! అది తీసి దాన్ని ఇలాగా దంచుకునేసేసి చిన్న చిన్న కచ్చాపచ్చాగా తిరగమాత పెట్టేసుకోవడమే అనమాట. రసం పొడి ఏంటంటే ఊరు నుంచి తెచ్చుకుంటాం. నేను ఇక్కడ ఏం చెయ్యను రసం పొడి. ఊర్లో అమ్మ వాళ్ళే చేస్తారనమాట. పిన్ని గానీ, లేదంటే మా చెల్లి గానీ అలాగా అందరికి ఒకేసారి తెచ్చుకుంటాం. ఇంతకు ముందు వీడియోలో గూడా చెప్పినట్టున్నాను. అదనమాట. ఇంకా అది రసానికి తిరగమాత పెట్టేస్తున్నాను. ఒక్కొక్కటి చేసుకుందాము అని చెప్పని ఇంకా చేసేద్దాం తొందరగా అని చెప్పని చేస్తున్నాను. ఇదిగోండి దంచిన తెల్లగడ్డలు, ఇంక అందులోనే ఆవాలు కొన్ని, కరివేపాకు వేసేసి కొంచెం బాగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలనమాట. తర్వాత అది వేగాక అందులోనే రసం వేసేసుకోవాలనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా కలరు, తెల్లగడ్డ ఎలా కలర్ అవుతుంది అని చెప్పని. సో, ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇంక తర్వాత దాంట్లోనే రసం తిరగబోసుకోవడమే అనమాట. ఇంగ అలా వేసేసి కొంచెం ఇదేంటంటే ఎక్కువ పొంగొచ్చి ఉడికింది అంటే పుల్లగా అయిపోతదనమాట టమాటా రసము. సో, అలాగా లేకుండా జస్ట్ ఊరికే అలా వచ్చేంత వరకు ఉంచి ఇంక కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. అందుకని కొత్తిమీరేసి ఆఫ్ చేసేసాననమాట. ఆఫ్ చేసాక కూడా ఒక 2, 3 మినిట్స్ అంతే ఉంచేసేసాను. ఇంకా తర్వాత కాకరకాయ కోసం అని చెప్పని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్‌గా. ఇవేంటంటే బాగా చేదున్నాయన్నమాట. అసలు మామూలుగా లేదు చేదు. ఇంకా ఎంత చేసినా కాకరకాయ అనేది చేదనేది పోదు. దానికోసమని ఇంక నేనేం చేశాను, పసుపు కొంచెము, చింతపండు వాటర్‌లో వేసేసి ఇలాగా ఈ కాకరకాయలు కూడా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా అంతే పెట్టాననమాట. ఒక 20 మినిట్స్ దాకా అట్‌లీస్ట్ కొంచెమన్నా తగ్గుతది కదా అని చెప్పానని. సో, అది ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేసాననమాట. అలా వేసి అలా పిసికేసి కొంచెం సేపు అంతే పెట్టేసాను. ఇంకా అలా అయ్యాక ఒక 20 మినిట్స్ దాకా అంతే పెట్టినట్టున్నాను. ఇంక ఆ తర్వాత బాండీ తీసుకునేసి ఇంకా ఫ్రై మామూలే ఇలాగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి దాంట్లోనే కొంచెం ఆవాలు,
కరివేపాకు, ఎర్రగడ్డ అది అంతా వేసుకొని వేయించేసుకొని మగ్గించుకోవడమే అనమాట. తర్వాత అంతా బాగా వేగిపోయినాక అంటే ఇది చాలా టైం పడతదనమాట. అంత తొందరగా వేగదు. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలనమాట. ఇదిగోండి ఇలాగా వేసేసుకోవడమే ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేసి ఇది కొంచెం బాగా వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా! కాకరకాయ పీసెస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా అవన్నీ వేసి వేయించుకోవడమే అనమాట. ఇంకా ఆ రోజు ఏమైందంటే ఇ ఇవన్నీ చేసుకుంటా ఉన్నానా, ఇంకొక పక్క గిన్నెలు పడుతూనే ఉన్నాయి ఏదో ఒకటి అనని. యాక్చువల్‌గా ఏమైందంటే మా హెల్పర్ మాకు వస్తది కదా! వాచ్‌మెన్ వాళ్ళ వైఫ్ తనేమో ఊరెళ్ళింది. అంటే ఎప్పుడు మండే నైట్ ఎళ్ళిందనమాట. ట్యూస్‌డే నుంచి ఇంకా వీళ్ళు సిక్ అయ్యారు. సో, ఆ గిన్నెల పని, ఇంట్లో చిమ్ముకోవడము, తడిబట్ట పెట్టుకోవడము ఎంత పనైపోయిందంటే వీళ్ళని చూసుకోవాలి, ఆ పని చేసుకోవాలి. ఇంకా అస్సలు టైమే లేదనమాట. సరే లీవ్ పెట్టాం కదా! సో, వీళ్ళకి చూసుకుంటూ మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చులే అని చెప్పని ఆ ఫీలింగ్‌లో ఉన్న. తర్వాత గుర్తొచ్చిందనమాట. సరే పనమ్మాయి లేదు కదా! అని చెప్పని ఇవన్నీ చేసుకోవడము, వాళ్ళకు చేసి పెట్టుకోవడము, ఆళ్ళకి మందులు ఇచ్చుకుంటా అది ఇది అస్సల టైమే లేదనమాట. ఇంక మళ్ళీ బట్టలు వేసుకోవడము మిషన్‌లో అవి ఆరబెట్టుకోవడము. ఈ వర్షం ఎప్పుడొస్తదో తెలీదు. ఎప్పుడు నార్మల్‌గా ఉంటదో తెలీదనమాట. ఈ సీజన్ అంతా అంతే ఉంటది. సో, ఇంగ అవన్నీ చేసుకోవడం అలా అలా అయిపోయిందనమాట 2 డేస్ లీవు. ఇంకా ఇదిగోండి ఇలా బాగా మగ్గిపోతదనమాట. అప్పటికే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టాను సిమ్‌లో. అది అలానే వేగుతా ఉన్నింది. ఇంక ఇది ఇలా అయ్యాక ఆఫ్ చేసుకునేసి తర్వాత శనగ్గింజల పొడి ఉంటది కదా! అంటే పల్లి పొడి అది జల్లుకోవడమే. కొంతమంది కొబ్బరి పొడి చల్లుకుంటారు. మేమైతే శనగ్గింజల పొడి చల్లుకుంటామనమాట. ఇంక ఇదిగోండి అది పల్లి పొడి చల్లేసేసి తీసేసాననమాట. ఇంగ అవన్నీ చూపిస్తున్నా. ఆ గిన్నెలన్నీ కడగాలి, స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేయాలి, స్టవ్ క్లీన్ చేయాలి. అసలు ఎంత పనైపోయిందంటే అంత పనైపోయింది. ఇంగ ఆఫీస్ వర్క్ లీవ్ పెట్టుకున్నామంటే నాకు అసలు మామూలుగా ఉండేది కాదనమాట. సో, అదే అనమాట. ఇదిగోండి ఇంక గిన్నెలు కూడా అన్నీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇంక అవి చేశాక స్టవ్ కూడా కడిగేసేసి స్నానం చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 దాకా అయింది ఆ రోజు. ఇదిగోండి అన్నీ ఉన్నాయి గిన్నెలు. ఇంకా 2, 3 పెద్దవి బయట ఆరబెట్టాననమాట. ఇంక అవన్నీ ఒక పక్కకు పెట్టేసి ఇదిగోండి స్టవ్ మొత్తం కడిగేసాను. ఇవన్నీ ఏంటంటే ముందు రోజు అంటే మండే మొత్తము ఇవన్నీ వైట్‌వి కదా! నానబెట్టేసి జస్ట్ ఊరికే సోప్ పట్టించి బ్రష్ చేసి తర్వాత ఏసాననమాట మిషన్‌లో. ఇలాంటివి వైట్‌వి కొంచెం లైట్ కలర్‌లో ఉంటాయి కదా! అవన్నీ ఇలానే చేశాననమాట. 10 డేస్‌కి ఒకసారి అలాగా మొత్తం కొంచెం ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటది కదా! ఆ లిక్విడ్ ఏసి నానబెట్టేసాను ఒక 3 అవర్స్ దాకా. తర్వాత మళ్ళీ కొంచెం సోప్ పట్టించి వాష్ చేసి తర్వాత వేసాననమాట మిషన్‌లో. అవే ఇవన్నీ అనమాట. మా ఆయన షర్టులు అలానే చేస్తాను. సో, ఇంకా అవి వర్షం పడేలా ఉంది, మబ్బుగా అలా ఉంటే ఎక్కడ మళ్ళీ తడిచిపోతాయో అని చెప్పానని మొత్తం తీస్తున్నాననమాట అన్నీ. చాలా ఉన్నాయి. అవి 2 టైమ్స్ దాకా ఏసినట్టున్నా. అన్నీ ఒకేసారి నానబెట్టేసాననమాట. ఇంకా అవన్నీ ఉతికేసి మిషన్‌కేసి ఆరబెట్టాను. అవన్నీ ఇంకా మడతలు అంటే ఐరన్‌కిచ్చేవి పక్కన పెట్టేసాను. ఇంకా ఇవన్నీ మడతలు పెట్టి వేసేసాననమాట. ఇంక అన్నీ ఎత్తుకెళ్ళి బెడ్ మీద కుప్పేసేసాననమాట. ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అదేమో మా వాడి యూనిఫార్మ్. ఇంక అటుపక్క మా ఆయన ఇదిగోండి అవన్నీ తీసేటప్పటికి ఇంక మళ్ళీ ఇక్కడ రెడీ అయ్యాననమాట. అవి ఆరబెట్టేసి మళ్ళీ ఇల్లంతా చిమ్మేసుకున్నాను. అదేంటో మనం చిమ్మితే మాత్రం ఇంత చెత్తొస్తది. వాళ్ళు చిమ్మితే ఏమో అసలు కొంచెం కూడా కనిపించదు అని అనిపించింది. ఇదిగోండి ఇంక మొత్తం చిమ్మేసి ఇంక ఆ తర్వాత ఆ రోజు తడిబట్ట కూడా పెట్టేసాననమాట. ఆ ముందు రోజు పెట్టలేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన రోజు. నెక్స్ట్ డే పెట్టుకున్నాననమాట. ఇంగ ఫీవర్ వస్తే ఇంక ఒకలా ఉంటదనమాట. అదొక ఫీలింగ్. సో, ఇంక అందుకని ఇంకా చిమ్మేసేసి తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను. ఇంక మళ్ళీ ఇంకొక ట్రిప్ బట్టలుంటే అవన్నీ మళ్ళీ మిషన్‌లో వేసి మళ్ళీ ఆరబెట్టుకొని కొద్దిసేపు ఏమో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో రెస్ట్ తీసుకున్నాను.
మళ్ళీ ఈవినింగ్‌కి మా ఆయనకి అంటే కొన్ని ఉండిన్నాయి. మా ఆయనకనే కాదు. ఇక మా వాడు, నేను ముగ్గురం తినొచ్చులే అని చెప్పని కార్న్ ఉంటే అవి ఉడకబెట్టేసి వాటికి కొంచెం ఉప్పు, కారం ఇంక వాళ్ళకి ఫీవర్ వచ్చింది కదా! నోరు ఒకలా అయిపోయింది. మాట మాట్లాడితే నాకు ఏమన్నా కారంగా ఉన్నవి కావాలి, కారంగా ఉన్నవి కావాలి అలా అడుగుతా ఉన్నారనమాట. ఇంక అందుకని వాటికే కొంచెం ఉప్పు, కారం అలా రాసి నిమ్మకాయ పిండేసేసి కార్న్‌కి అలా చేసి ఇచ్చాననమాట. సో, అది అంతే. ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. మళ్ళీ నైట్‌కు ఏ ఏదో చేసినట్టున్నా గుర్తులేదు. ఇదిగోండి అంతా అయిపోయాక మళ్ళీ ఇంకో ట్రిప్ ఉన్నయన్నా గదా! అవి గూడా ఏసేసి మొత్తం ఆరబెట్టేసాననమాట. ఆరబెట్టి ఇవన్నీ మడతలు పెట్టేసి ఎత్తి పెట్టేసేసాను. ఎన్ని ఉండిన్నాయో అప్పటికి ఆ ముందు రోజువి అన్నీ చాలా ఉండున్నాయి. ఐరన్‌వన్నీ ఒక పక్కకు తీసేసాను. ఇంక మిగతావన్నీ మడతలు పెట్టేసి ఎత్తిపెట్టాను. అంతే అనమాట. ఇదిగోండి పక్కన మా ఆయన పడుకొనున్నాడు. పాపం మళ్ళీ అస్సలు మామూలుగా రాలేదనమాట ఫీవర్ అలా వచ్చింది. మా వాడికేమో ఎగ్జామ్ ఉన్నింది ఆ నెక్స్ట్ డే. ఇంక అందుకని సరే ఎలా అయినా వెళ్ళాల్సిందే స్కూల్‌కి అనని కొంచెం చదువుకో అంటే చదువుకుంటా ఉన్నాడనమాట. ఇదిగోండి కార్న్‌కి ఇలా చేసి ఇచ్చేసాను స్నాక్స్‌కి. అంతే. అంతే గదండీ! వాళ్ళకి ఫీవరొస్తే మనకు గూడా ఫీవరొచ్చేంత పనుంటది ఇంట్లో ఎవరికైనా గూడా. అదనమాట. మీ ఇంట్లో గూడా ఇంతేనా? కామెంట్ జేయండి. ఇంకంతే. ఆ రోజుటికి నెక్స్ట్ డే మళ్ళీ లీవ్ పెట్టాల్సొచ్చింది. నెక్స్ట్ డే గూడా మళ్ళీ మా ఆయనకి తగ్గలేదనమాట. సో, అది గూడా పెడతాను. నచ్చితే గన లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదనమాట. సో, అందుకే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆహ్, ఇన్‌స్టాలో గూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాలో గూడా జస్ట్ షార్ట్ రీల్ లాగా అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాగ్రామ్ గూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.